నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ నలుగురు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగి ఎటో తీసుకెళ్లిపోతున్నారు మేడం. ఆ తర్వాత ఏం జరిగింది తెలీదు మేడం. ఆ కారు ఏమైంది? నేను వెనక్కి చూసేసరికి కారు అక్కడ లేదు మేడం. కారు ఏమైంది అని అడుగుతున్నాను. చెప్పాను కదా మేడం, ఆ తర్వాత ఏమైందో నేను చూడలేదు. ఇక నేను వెళ్తాను మేడం. ఏయ్ ఆగు! అమ్మో అమ్మో రక్తం! అడిగింది చెప్పిన తలపగలు కొట్టారేంటి మేడం? ఇప్పుడు నిజం చెప్పు. ఆగమ్మా, మళ్ళీ కొడితే వాడు చచ్చిపోతాడమ్మా. నిజం చెప్పకపోతే చంపేస్తాను చెప్తున్నా. వాడు అబద్ధం చెబుతున్నాడని నీకెట్లా తెలుసమ్మా? వాడి కళ్ళు చెప్తున్నాయి. పోలీసులను చీట్ చేయొచ్చు, నన్ను మోసం చేయలేవు. పదరా రా. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోదమ్మ సోది. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సోది చెప్పించుకోండమ్మా. సోది సోది చెప్తానమ్మా. ఏమీ అక్కర్లేదు, వెళ్ళమ్మా. అదేంటయ్యా, మీ ఇల్లు తొక్కుకొని వస్తే వెళ్ళమంటున్నావు? ఈడ ఇన్ని గడపలుండగా గద్దె తీసుకుని మీ గడపకే ఎందుకొచ్చాను? మీ సమస్య తీర్చడానికే కదా. మా సమస్య నువ్వు తీర్చేది కాదమ్మా, వెళ్ళు. వచ్చిందాన్ని వెళ్ళమనకూడదయ్యా, సోది చెప్పించుకోండి. మీనాక్షి, ఆవిడికి కాసిన బియ్యమో డబ్బులు ఇచ్చి పంపించు. నేను అడుక్కు తినేదాన్ని కాదయ్యా, సోదమ్మని. దేవతవైతే కాదు కదా, వెళ్ళమని చెప్తుంటే అర్థం చేసుకోవేంటమ్మా, వెళ్ళు. నీతో సోది చెప్పించుకునేంత తీరిక ఇక్కడ ఎవరికీ లేదు, వెళ్ళు. వెతుక్కుంటూ వస్తే వెళ్ళమంటున్నారు, సోది చెబుతానంటే వద్దంటున్నారు. వెళతానయ్యా, వెళతాను. ఆగండమ్మా. నాకు సోది చెప్పండి. నేనొచ్చిందే నీకోసం తల్లే. నా కోసం వచ్చావా? అవునే తల్లి, నీ ముఖంలో దిగులు, గుండెల్లో గుబులు నాకు ఎరుకైనాది. తరుణం చెప్పమని అమ్మలగన్న అమ్మ నన్ను పంపినాది. ఇంకా కూకోవే తల్లి. కూకో
ఊరుకోమ్మా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ పలుకు. చెయ్యి చూపించవే తల్లి. శ్రద్ధగా ఆలకించవే తల్లి. పెద్దింట్లో పుట్టినావు, పేదింట్లో పెరిగినావు. కడివెడు కష్టాలు మోసినావు, గంపెడు గండాల్ని దాటినావు. నిన్నటి గురించి మరిసిపోయినావు, రేపటి గురించి భయపడుతుండావు. పెనిమిటెవరో తెలియక మదన పడుతున్నావే తల్లే. ఇదంతా నీకెలా తెలుసమ్మా? అమ్మలగన్న అమ్మకు అంతా తెలిసే తల్లి. నా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడమ్మా. వాడెక్కడున్నాడో తెలుసా? ఈ దాపులోనే ఉన్నాడు. సిక్కుల్లో ఉన్నాడు, చింత చేస్తున్నాడు. ఏంటి? నా అభి ఆపదలో ఉన్నాడా? అవునే తల్లే, అలివిగాని ఆపదది. ఆదమరిస్తే అష్ట కష్టాల పాలైతాడు. లేదు లేదు, నా కొడుకు నాకు కావాలి. వాడు క్షేమంగా తిరిగి రావాలి. కంగారు పడకే తల్లి, అమ్మ ఉండాది కదా, అంతా చూసుకుంటాది. నా కొడుకుని వెతుకుతూ జయసార్ కూడా కనిపించకుండా పోయారు. ఆయన ఎలా ఉన్నారమ్మా? ప్రమాదం అంచునున్నాడు. నీ కోన కోసమే పోరాడుతున్నాడు. నిప్పుతో సెలగాటమాడుతున్నాడు. నీటిలో మునకలు వేస్తున్నాడు. గాలికే ఎదురెళ్లుతున్నాడు. భూమి మీద సేతులు, ఆకాశంలో కాళ్లతో తలకిందులవుతున్నాడమ్మా. పడాల్సిన అవసరం లేదు. అమ్మను నమ్ముకో. ఆ తల్లి కోవెలకు వెళ్ళి పూజలు చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తాది. ఆపదల నుంచి గట్టెక్కిస్తాది. అమ్మ నీకు అండగా ఉంటాది. నీ బిడ్డతో పాటు నీ పెనిమిటిని కూడా నీకు తిరిగిస్తాది. భయపడకుండా అమ్మ అభయం తీసుకో. భక్తితో అమ్మను పూజించి బిడ్డను భర్తను భద్రంగా వెనక్కి తెచ్చుకో. ఎళ్ళొత్తానే తల్లి. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను.
ఏమైంది? ఈ మేడం రాయితో నా తల పగలు కొట్టారు సార్. నిత్య శ్రీనివాస్, ఆర్ యు మ్యాడ్? ఎందుకు ఇలా చేసావు? మీరు కరెక్ట్ గా డ్యూటీ చేస్తుంటే నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదాన్నే కాదు. వాట్ యు మీన్? అంటే నా ఇన్వెస్టిగేషన్ రాంగ్ అంటున్నావా? యస్, రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కేసుతో సంబంధం లేని మనిషిపై నిందలు వేసి టైం వేస్ట్ చేస్తున్నారు. నువ్వే ఒక అమాయకుడిని హెరాస్మెంట్ చేస్తున్నావు. వీడు ఇన్నోసెంట్ కాదు. జై ఏమయ్యాడో వీడికి తెలుసు. అమ్మ తోడు నాకేం తెలుసు సార్. ముందు నాకు ట్రీట్మెంట్ చేయించండి సార్. రక్తం కారిపోతుంది సార్. స్వామి, ముందు వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. నో, వాడి గాయంపై గ్రామ్ కాటన్ పెట్టడానికైనా సింగిల్ డ్రాప్ స్పిరిట్ వేయడానికైనా నేను ఒప్పుకోను. మా డ్యూటీకి అడ్డొస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కింద లాకప్ లో వేసేస్తాను. ఐ డోంట్ కేర్. నెక్స్ట్ మినిట్ బెయిల్ తీసుకుంటాను, బయటికి వస్తాను. కానీ వీణ్ణి మాత్రం నేను వదలను. వీడు నా జైని మాయం చేశాడు. ఐ లవ్ జై. జై కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు ఒక ఏసీపీతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. మీరెవరైతే నాకేంటి? ఐఎమ్ నిత్య శ్రీనివాస్. ఏంటి నిత్య, నువ్వు ఒంటిపై స్పృహుండే మాట్లాడుతున్నావా? యస్, నేను కాన్షియస్ లోనే ఉన్నాను. ఉంటే ఇలా ఎందుకు చేస్తావు అబ్బా? అంత పెద్ద పోలీస్ ఆఫీసర్తో అది పోలీస్ స్టేషన్ లో మాట్లాడే పద్ధతి ఇదేనా? అతను పోలీస్ అయితే ఏంటి, పొలిటీషియన్ అయితే ఏంటి? నేను నిత్య శ్రీనివాస్. నా జైకేవైనా అయితే చూస్తూ ఊరుకోను. ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్. ఏంటమ్మా ఈ ఆవేశం? ఆ పోలీసులు కూడా మన జై కోసమే వెతుకుతున్నారు. అవునమ్మా, జై నీకు లవర్ అయితే ఆ ఏసీపీ గారికి ఫ్రెండ్. పోయి ఆయనతో గొడవ పెట్టుకుంటావేంటి? ఇదిగో ముందు వాటర్ తాగు, కోపం తగ్గుతుంది. తాగమ్మా, తాగు. సారీ సార్, మా నిత్య ఏదో ఆవేశంలో అరిచేసింది. ఏమి అనుకోబాకండి. మా నిత్యకు ఈ డ్రైవర్ పై ఏదో అనుమానం వచ్చింది, అందుకే ఇలా చేసింది. అసలు నీ డౌట్ ఏంటి? జై ఏమయ్యాడో వీడికి తెలుసు. జై ఎవరితోనో గొడవ పడుతుంటే వీడు చూశాడు, అంతకు మించి వాడికేం తెలీదు. తెలుసు, వాడికంతా తెలుసు. నేను ఎంక్వైరీ చేశాను. మళ్ళీ చెయ్యండి, అడగండి వాణ్ణి. మేడం డౌట్ పడుతున్న దాంట్లో కొంత నిజం ఉంది సార్. గొడవ జరిగిందని వీడు చెప్పిన ప్లేస్లో ఏ గొడవ జరగలేదని ఆ చుట్టుపక్కల షాప్ వాళ్ళు చెప్పారు. ఏంట్రా? లేదు సార్, గొడవ జరిగింది. అసలు ఏం జరిగిందో మళ్ళీ చెప్పు. నేను మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్నాను సార్. షేక్పేట్ జంక్షన్ దాటాక సన్షైన్ హాస్పిటల్కి 1/2 కిలోమీటర్ ముందు ఇన్నోవా కార్ని ఆపి అందులో ఉన్న వ్యక్తిని 4 కొట్టి ఆ వ్యక్తిని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారు సార్. అప్పుడు కారు ఉంది, ఆ తర్వాత చూస్తే లేదు. నేను నానక్రామ్ గూడ వైపు వెళ్ళిపోయాను సార్. అంతే సార్ జరిగింది. ఆ తర్వాత నానక్రామ్ గూడ దాటి ఓఆర్ఆర్ ఎక్కేసాను సార్. వెయిట్.
షిట్ షిట్. ఏంటి సార్, ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? ఏదో దొరికి ఉంటుందమ్మా. ఏం దొరికింది సార్? సార్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. ఏంటి సార్ మీరు కూడా కొడుతున్నారు? తను నీ తల మాత్రమే పగలగొట్టింది, నేనైతే నీ తలని పేల్చేస్తాను. యువర్ రైట్ నిత్య, వీడు జై గారిని దాచిపెట్టాడు. అందుకే తీసుకొచ్చాను. ఎక్కడ దాచిపెట్టాడో అడగండి. నిజంగా నాకే పాపం తెలియదు సార్, నేనేం దాయలేదు సార్. నిజం చెప్తే ప్రాణాలతో ఉంటావు, చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పావంటే ఎన్కౌంటర్ చేసేస్తాను. ప్రాణాలతో ఇంటికి వెళ్తావా, శవంగా ఇంటికి వెళ్తావా? ఏంటి చంద్రిక, ఈ నిత్యాన్ని పిచ్చిదనుకుంటే ఈ పోలీస్ ఆయన కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాడికి ఏం తెలియడంటుంటే తలకు గన్ను పెట్టాడేంటి? ఆ పోలీస్కి ఏదో తెలిసింది. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు పౌడ్రు. షేక్పేట్ జంక్షన్ లో ఉన్న సీసీ కెమెరాలో 10:15 కి నీ ట్రక్ ఎంటర్ అయింది. నానక్రామ్గూడ జంక్షన్ లో 11 కి ఎగ్జిట్ అయింది. ఆ జంక్షన్ నుంచి ఈ జంక్షన్ కి రావడానికి మ్యాక్స్ 15 మినిట్స్, అంతకు మించి ఉండదు. మధ్యలో హాఫ్ అన్ అవర్ ఏం చేసావు? రోడ్ పై ట్రాఫిక్ కూడా అంత పెద్దగా లేదు. 45 మినిట్స్ ఎందుకు పట్టింది? ఎక్కడ ఆగావు, ఏం చేసావు, త్వరగా చెప్పు. నాకు వెయిటింగ్ అంటే పరమ చిరాకు. చెప్పు. చెప్తాను సార్. నేను మెహదీపట్నంలో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. హలో, ఎవరు? ఒక పార్సిల్ తీసుకెళ్ళాలి. ఫోన్లో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక కార్ ఉంది. పార్సిల్ ఏది? ఇదే కారా? అవును, దీన్నే తీసుకెళ్ళాలి. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు, డబ్బులు ఇస్తున్నాం, తీసుకెళ్ళు. కార్లో ఎవరున్నారు? ఎవరుంటే ఏంట్రా, చెప్పించాయి. పోలీస్ కేసు అవుతుందేమో సార్. మేం చెప్పింది చేయకపోతే నీ లైఫే లాస్ అవుతుంది. అలాగే వాళ్ళు నన్ను బెదిరించి నా లారీలో కార్ ఎక్కిచ్చారు సార్. వాళ్ళు కూడా ట్రక్ ఎక్కారు. ఎక్కడ డ్రాప్ చేసావు? నానక్రమం కూడా దాటి ఓఆర్ఆర్ ఎక్కి గోపన్పల్లి వైపు తీసుకెళ్ళాను సార్. అక్కడ కార్ దింపేసి నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. స్వామి సార్, గోపనపల్లి వైపు సీసీ కెమెరాస్ ఉన్నాయా? లేవు సార్.
అవర్స్ లోపు జైని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. లేదంటే నేనే జైని తీసుకొస్తాను. ఆ తర్వాత మీరు యూనిఫామ్ ఇప్పేసి ఇంకో జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? ఎందుకని రెచ్చగొడుతున్నావు? ప్రసాద్ గారు, చంద్రిక గారు, ఇమ్మీడియట్ తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్! రామా రామా రానిత్యారా. స్వామి సార్